నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. దిస్ ఇస్ సుమిత్ర. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు మీద ఉత్కంఠ కొనసాగుతోంది. చంద్రబాబును ఎలాగైనా జైలుకు పంపించాలని ప్రభుత్వం వెంటనే విడిపించాలని ఆయన వర్గం లాయర్లు తీవ్రంగా వాదనలు వినిపిస్తున్నారు. విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఇందుకు సంబంధించి ఉదయం నుంచి వాదనలు కొనసాగుతున్నాయి. అరెస్టుకు సంబంధించిన విధి విధానాలు సక్రమంగా పాటించలేదని చంద్రబాబు తరపు లాయర్లు కోర్టుకు తెలియజేశారు. చట్టబద్ధమైన రీతిలోనే అరెస్టు జరిగిందని సిబిఐ తరపు అడ్వకేట్లు వాదిస్తున్నారు. మరోవైపు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడిని పోలీస్ స్టేషన్లో పెట్టడం అన్నది ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఇది పూర్తిగా కక్షపూరిత చర్య అని అన్ని ప్రతిపక్ష పార్టీలు ముక్త కంఠంతో నిరసిస్తున్నాయి. చంద్రబాబుకి అన్ని ప్రతిపక్ష పార్టీల నుంచి సంఘీభావం వినిపిస్తోంది. అటు అధికార వైసీపీ మాత్రం ఇందులో ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని వాదిస్తోంది. చంద్రబాబు ఎన్నో తప్పులు చేసి తప్పించుకున్నప్పటికీ ఈ విషయంలో మాత్రం దొరికిపోయారని విమర్శిస్తోంది. మరి రెండు పక్షాల వాదనలు ఏ రీతిన నిలుస్తున్నాయో ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మొత్తానికి పొలిటికల్ వర్గాల్లో చాలా ఉత్కంఠ నెలకొంది. ఇక దీనిపైన చర్చించడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చెల్లా శ్రీనివాస్ గారు. అలాగే జూమ్ లో యాడ్ అవుతున్నారు నారాయణమూర్తి, వైసీపీ అధికార ప్రతినిధి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి, అంటే ఇందులో రాజకీయ కోణం నిజంగా ఉందా? అంటే న్యాయ వ్యవస్థలో రాజకీయాల్లోకి అసలు ఏంటి ఈ సంబంధం, ఏంటి ఈ పరిణామాలను ఎలా చూడాలి? జగన్ ముఖ్యంగా అందరూ అనుకుంటున్న విషయం, ప్రజలందరూ అనుకుంటున్న విషయం కూడా ఏంటంటే, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో పాలించిన పాలకుల మీద కానీ అప్పుడు పనిచేసిన అధికారుల మీద కానీ వరుసపెట్టి జైళ్ళకి పంపుతున్నారు. అప్పుడు పనిచేసినటువంటి డీజీపీ ఆయన ఏబి వెంకటేశ్వరరావుని ఆయన సస్పెండ్ చేసి ఆయన వేధింపులకు గురి చేశారు. ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ ఆయన అప్పుడు పనిచేసిన ఆయన తీవ్ర వేధింపులకు ఆయన గురి చేశారు. జాస్తి కృష్ణకిషోర్ అని ఆయన ఆఫీసర్ని ఐఏఎస్ని ఆయన వేధించారు. తర్వాత లక్ష్మీనారాయణ ఆయన వేధించారు. జగన్కు వ్యతిరేకంగా పోస్టులు తీర్పులు ఇచ్చినందుకు గాను హైకోర్టు జడ్జీల మీద ఇష్టానుసారంగా వాళ్ళ మెసేజ్లు వాళ్ళ కార్యకర్తలు పెట్టారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోమంటే చర్యలు లేవు. ఈ విధంగా తెలుగుదేశం నాయకులందరినీ వెంటాడి మొత్తం అరెస్టులు చేసి వేధించడం జరుగుతుంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగానైనా సరే చంద్రబాబును జైలుకు పంపాలి అనే ధ్యేయంతో పనిచేస్తున్నట్టు కనపడుతుంది. ఎందుకంటే ఆయన జైలుకి వెళ్ళి వచ్చారు కదా జగన్, నేను జైలుకి వెళ్ళా కాబట్టి ప్రతిపక్ష నాయకుడు వాళ్ళని కూడా జైల్లో పంపితే మీరు నేను సమానం అనేది తీసుకెళ్లారనే ఎజెండా ఇక్కడ కనపడుతుంది తప్ప ప్రత్యేకంగా ఈ కేసులో ఎటువంటి పసా లేదు, ఇది కోర్టులో నిలబడుతుందని చెప్పి నాకు అనిపించలేదు. ఎందుకంటే నిన్న పెట్టిన రిపోర్ట్లో అన్ని తప్పులే కనపడుతున్నాయి. ఇంత తొందరపాటు ఎందుకు? కనీసం ఒక తప్పులు ఉన్నప్పుడు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలి కదా. గతంలో జగన్ అరెస్ట్ చేసినప్పుడు ఎట్లా చేసిన సిబిఐ అనేక సార్లు విచారణకు పిలిచారు, ఆయన కూర్చోబెట్టారు, గంటల తరబడి విచారించారు. విచారించిన తర్వాత ఎవిడెన్సెస్ పెట్టి అరెస్ట్ చేశారు. అయితే ఈ యొక్క అవినీతి జరిగిందని చెప్పారు కదా, డబ్బు ఏదో వచ్చిందని చెప్పారు కదా, ఆ డబ్బు ఎక్కడికి వచ్చింది? ఎవిడెన్స్ చూపించారా వాళ్ళు? ఏదన్నా అవినీతి జరిగిందని డబ్బు పలానా చంద్రబాబు అకౌంట్లోకి పోయిందనో, పలానా దాంట్లో ఆయన పెట్టుబడి పెట్టాడనో, ఆయన ఆస్తులు పెరిగినాయనో ఎక్కడన్నా ఎవిడెన్స్ చూపించారా వీళ్ళు? ఏ ఎవిడెన్స్ చూపించలేదు. ఆయన అరెస్ట్ చేయబోయే ముందు ఆయన అడిగారు, నాకు ఎవిడెన్స్ ఇవ్వండి అని. కనీసం ప్రాథమిక హక్కు కదండి ఒక అతను అరెస్ట్ చేయబోయే ముందు పలానా చోట అవినీతి జరిగిందని చెప్పి ఎవిడెన్సెస్ చూపించాలి కదా. మీ పలానా బ్యాంకు ఖాతాలోకి వచ్చిందనో పలానా దాంట్లో చూపించాలి కదా. అదే జగన్కు చూపించారు, పలానా దాంట్లో పెట్టుబడులు వచ్చినాయి, మీ ఆస్తులు అమాంతంగా పెరిగి చూపించారు. కానీ ఎవిడెన్స్ ఎక్కడ చూపించలేదు. ఎవిడెన్సెస్ లేని కేసులు నిలబడతాయా సార్? నిలబడవు. నిలబడవని వాళ్ళకి తెలుసు, వైఎస్ఆర్ పార్టీకి తెలుసు, జగన్కి తెలుసు, మొత్తానికి తెలుసు, కానీ అందరికీ తెలుసు. కానీ ఏదో విధంగా కొద్ది రోజులైనా సరే జైల్లో పెట్టాలి మేము అని ఏకైక ధ్యేయంతో ఈ పని చేస్తున్నట్టుగా మాత్రం స్పష్టంగా నేనొక్కడే కాదు అందరూ అనుకుంటున్నారు. రాజకీయ విశ్లేషకులు మొత్తం కనీసం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా అనుకుంటున్నారు, ఇది ఏ ఎవిడెన్స్ లేవు, దీనికి ఏ సాక్ష్యాలు లేవు, ఇది ఏ మాత్రం కేసు నిలబడేది కాదని చెప్పి అని వాళ్ళు మొత్తం అనుకుంటున్నారు. ఓకే అండి, మనతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి ఆశా బిందు గారు కూడా జూమ్లో యాడ్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. ఓకే,
నారాయణమూర్తి గారు మీరు చెప్పండి, అంటే ఇది కేవలం కక్ష సాధింపు చర్యలో భాగం. ఒక్కసారి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పైన ఎవరెవరైతే అంతకుముందు ఆరోపణలు చేశారో అతని పైన కేసులు పెట్టారో, అలాగే జడ్జెస్ కూడా ఎవరైతే తీర్పులు ఇచ్చారో వారందరిపైన కక్ష సాధింపు చర్యలు మొదలు పెట్టారు. ఇప్పుడు పెట్టిన కేసు కూడా ఎలాంటి ఎవిడెన్సెస్ లేని ఒక కేసు. దీనికి న్యాయ వ్యవస్థలు అంటే ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో తన మాటల్లో వింటే సిఐడి కూడా వత్తాసు పలుకుతోంది అన్నది ఒకటి వచ్చింది ఆరోపణ. మీరేమంటారు? ఇప్పుడు దాంట్లో ఏ పసా లేదు కేసులు అన్నప్పుడు ఎందుకు భయపడుతున్నారు మీరు? ఎందుకు ఇంత యాగి చేస్తున్నారు మీరు? ఆ డబ్బులు ఎక్కడికి పోయాయి అనేది సుదీర్ఘంగా లోతుగా వీళ్ళు చూసిన తర్వాత, విచారణ చేసిన తర్వాత, ఎన్ని షెల్ కంపెనీస్ నుంచి ట్రావెల్ చేసుకుంటూ ఆ డబ్బులు చంద్రబాబు నాయుడు గారు ముట్టిందో క్లియర్ గా చెప్పడం జరిగింది. దాంట్లో రిమాండ్ రిపోర్ట్ ఏదైతే ఇచ్చారో ఆ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది. ఇన్ని చూసిన తర్వాత కూడా, సాక్ష్యాలు చూసిన తర్వాత కూడా, కంపెనీ పేర్లు చెప్పిన తర్వాత కూడా, ఎప్పుడు చెప్పారు కంపెనీ ఏ సిటీలో వెళ్ళిందో చెప్పిన తర్వాత కూడా, విదేశాలకు కూడా వెళ్ళింది, విదేశాల నుంచి మళ్ళీ బ్యాక్ పంప్ చేశారు అని చెప్పిన తర్వాత కూడా, అంటే దొంగ పారిపోతూ దొంగ దొంగ అంటే అతను మంచోడు అని చెప్పేసి ఆయనకి పాలాభిషేకం చేస్తారు అనుకుంటున్నారా ఏంటి? ఎక్కడ చెప్పలేదు. చెప్పమన్నాడు ఏ కంపెనీకి వెళ్ళినట్టు కంపెనీ పేరు చెప్పమన్నాడు. నేను అదే చెప్తా ఉన్నా. ఇంత ముందు ఏపీ వెంకటేశ్వరరావు గారు ఆయన ఏం చేశారో తెలియలేదా? ఆయన చేసి వాళ్ళు నిరూపించలేదా? కోర్టులో ఎక్కడ నిరూపణ కాలేదండి. అది కోర్టులో కూడా అదే చెప్తా ఉన్నా. కాలేదు. ఆయన ఉద్యోగం ఆయనకి ఇవ్వమని చెప్పారు, ఆయన జీతాలు ఆయనకి ఇచ్చేయమని చెప్పారు సార్. గొల్లపూడిలో ఏర్పాటు చేశారు సార్. ఆయన సస్పెండ్ చేస్తే సస్పెండ్ ఎత్తేసింది కోర్టు, తప్పని చెప్పింది. ఆయన జీతాలు ఆయనకి ఇచ్చేయమని చెప్పింది, అయినా ప్రభుత్వం పెట్టలేదు. ఎన్నాళ్ళు జరిగింది, ఎన్నాళ్ళు మీ నడిచాయి, ఇప్పుడు మీ ఆటలు సాగవు అని క్లియర్ గా చెప్పడం జరుగుతోంది. ఎందుకంటే ప్రతి వ్యవస్థని మేనేజ్ చేసే కార్యక్రమం చేసి ఎన్నాళ్ళు తోసుకుంటూ పోయారు. నేను నిప్పుని అది ఇది అని. ఇవాళ హైర్ ఎడ్యుకేషన్ కి సిమెన్స్ కంపెనీకి ఒప్పందం అని చెప్పారు. ఎప్పుడు జరిగింది అది? 2014 జూన్లో. అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందా అసలు? ఈ రెండింటికి జరిగిన ఒప్పందం బోటక ఒప్పందం కాదా? అసలు సిమెన్స్ కంపెనీ మాకు సంబంధం లేదని చెప్పలేదా? మీ సిమెన్స్ కంపెనీతో ఒప్పందం అని మీరు డూప్లికేట్ ఒప్పందాలు చేసి దాని మీద మీరే ఫోర్జరీ సైన్ చేసి ఆ CEO అని చెప్పి రిటైర్ అయిపోయిన మనిషి చేత, ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చిన మనిషి చేత బ్యాక్ డేటెడ్ లో మీరు ఫోర్జరీ సంతకాలు చేయించి ఆ లెటర్ దొంగతనం చేశారని చెప్పేసి విచారణ తేలేదా? అక్కడి నుంచి మొదలుకొని మీరు ముందే ఇంత అమౌంట్ దోచేయాలి, సుమారుగా 3,300 కోట్లు మనకు పెట్టుబడి వస్తుంది, దానికి అఫ్రంట్ గా 10% గవర్నమెంట్ ఇవ్వాలి. ఎందుకు ఈ 10% కొట్టేయడానికి? 3,300 రూపాయి వచ్చిందా? ఈ 10% దేనికి పంపించాలి అనేటటువంటి ఐడియాతో మీరు ముందే కుట్ర చేసి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే దాన్ని ఒకదాన్ని మీరు అర్జెంటుగా తీసుకొచ్చారు. దాన్ని పెట్టడానికి కూడా కేబినెట్ యొక్క పర్మిషన్ కావాలి, ఆమోదం కావాలి. దాంట్లో పెట్టకుండా కూడా తీసుకొచ్చారు. దాన్ని కూడా దీంట్లో రాశారు. అంటే మీరు చేసిన తప్పులన్నీ, మీరు ఏ పని చేసినా సరే అది రైట్ అని చెప్పేసి ప్రజలు నమ్మించే కార్యక్రమం నాడు చేశారు. కేబినెట్ ఆమోదం ఉంది. ఈ రోజు అన్ని బయటకు వచ్చాయి, బయటకు వస్తా ఉన్నాయి. మీరు ఇదే నాలెడ్జ్ ఉంటదండి, కొంచెం అవగాహన చేసుకొని వినండి అమ్మా. కంపెనీ పేరు చెప్తా ఏ కంపెనీలో అలవాటు అవ్వదంటారా? అదే తెలుస్తుంది. న్యాయ వ్యవస్థ దాంట్లో తెలుస్తుంది అన్న. ఏ విధంగా దోచుకుంటూ దొరలో ఎలా తిరిగారు న్యాయ వ్యవస్థ వాళ్ళు చెప్తా ఉంది. వినండి, ఓపుకుందా మీకు? మీరు ఒకాయించుకుంటూ పోతే వినాలి. మీద ఉన్న వ్యక్తి ఇప్పుడు సీఎం గా ఉన్నాడు. మీరు వినండి అమ్మా, తెలుస్తుంది. ఇప్పుడు వినండి, సెల్ కంపెనీస్ అన్న పేరు వచ్చి చెప్తున్నాము. వినండి, మీరు చెప్పిన దానికి అన్ని ఒకేసారి చెప్తే మేము చెప్పలేం కదా.
మీరు ఏదైతే సరే, చెప్తున్నారో నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు, ఎన్ని కంపెనీలో చెప్తా, నారాయణమూర్తి గారు. కంపెనీకి ఎంత వెళ్ళిందో చెప్తా, చివరికి ముట్టిందంతో చెప్తా, నారాయణమూర్తి గారు, వాళ్ళు చెప్పించారో చెప్తా, మీరు చెప్పడం మొత్తం కాదు. value ఎంతో చెప్తా. మీ జగన్ గారు చెప్పినట్టు కాదండి. జగన్ గారు పేపర్లో బయటకు రాసేసి వచ్చేసి మన కాదు, సోమవారం కాదు. ప్రజలకు ఆయన వినేసినట్టు మంత్రిత్వ కూర్చుంటారా? శాఖల గురించి కానీ చూస్తూ ఎవరు ఊరుకుంటారా? దాని గురించి న్యాయం అవుతారా? మాట్లాడరు. బయటకు న్యాయమూర్తులు వచ్చి న్యాయమూర్తులు నాకే- చూస్తూ ఊరుకుంటారు అనుకున్నారా? నాకే చట్టం మీ చట్టం నిజమంటారా? కాదు. కాదండి, చట్టం నాకు మీ ఏ చట్టం పేపర్ కాదు. లేదని జగన్ చెప్పడం మీరు నిజమంటారా? మేనేజ్ చేసినంత కాలం తన- మేనేజ్ చేశారు. తనకి ఒక న్యూస్ సరైనోడు పేపర్, వచ్చాడు. మీడియా ఛానల్ లేదు అనేది సరైనోడు వచ్చాడు. ఒప్పుకుంటారా? మీరు సరైనోడు ఒప్పుకుంటారా? వచ్చిన దానికి దగ్గర సమాధానం చెప్పండి ఫస్ట్. చెమటలు వస్తున్నాయి, డైపర్లు ఒక్క నిమిషం. వేసుకుంటున్నారు. నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి ఆశాబిందు గారు, జగన్ ఇద్దరు గారు ప్రతిసారి ప్రతి మీటింగ్ లో పిల్లల ఎదురుగా అందరి ఎదురుగా నాకంటూ ఒక ఫలానా పేపర్ లేదు, నాకంటూ ఒక మీడియా లేదని చెప్తున్నారు. దానికి ఏ విధంగా మీరు సమర్థిస్తారు? మీరు మా కేసు గురించి మాట్లాడదామా లేదా కేసు గురించి మాట్లాడదామా? మాట్లాడదామా? చెప్తున్నాను, కేసు ఒక్క గురించి మాట మాట్లాడదాం చెప్పండి. లేదా? దాన్ని బట్టి ఈ ఒక్కటే ఇవన్నీ నారాయణమూర్తి గారు ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ అని అదొక్కటి అన్నారు. డైవర్షన్ ఆశా పాలిటిక్స్ విమర్శ. అంటున్నా. ఆశా నాలుగైదు విమర్శ. పేపర్లు లేవు అన్నారు. ఇట్స్ నాట్ నాలుగైదు డైవర్షన్. పేపర్లు లేవు, నాలుగైదు ఛానళ్ళు ఇది లేవు డైవర్షన్ అన్నారు. కాదు. ఈ డైవర్షన్ కాదు. ఇప్పుడు ఈ కేసు గురించి మాట్లాడతాం. ఈ కేసులో ఎంత ఇది తొక్కేసారో డైవర్షన్ మాట్లాడతాం. కాదు. మీ మాటలు మీరు ఈ కేసులో ఎంత దోచారో మాట్లాడతాం. ఆశాబిందు గారు, నారాయణమూర్తి గారు, ఒక్కసారి మీ మాటలకి ఎంత మాత్రం నమ్మకం ఉంది అనేసి ప్రజలు నమ్మాలా వద్దని చెప్పడానికి ఇది. దొంగలను ఫారెన్ ఎందుకు పంపించేసాడో మాట్లాడదాం. తప్పించుకొని పారిపోవడానికి అవకాశం ఉంది. మీరేం చేస్తున్నారు? మీకు అస్త మీరేం దిగ్బంధం చేస్తున్నారు? తెలుస్తుంది. పంపిస్తుంటే ప్రజలు చూస్తా ఎవరు ఉన్నారు. ఎవరు వెళ్ళారు? చట్టాన్ని ఎవరు వెళ్ళారు? చట్టంలో మీరేం వాడుకునే చేస్తున్నారు? రోజులు పోయాయి. పోలీసులు ఏం చేస్తున్నారు? చట్టం ప్రకారం ఎవరైతే పోతుంది. వెళ్ళారో వాళ్ళ మీ అందరినీ దగ్గరకు దోషులుగా వచ్చి వందల మంది నిలబెడుతుంది. పోలీసులు తీసుకొచ్చి అందుకనే ఇవాళ కాదు, నోటీస్ ఇచ్చిన నారాయణమూర్తి గారు. మరుక్షణం ఆయన షాక్ గురయ్యాడు. అమ్మ ఎన్నాళ్ళు మోసం చేశాను రా దేవుడా, నీకు మోసం చేయడానికి అవకాశం లేదు, నాకు కరెక్ట్ అయినాడు వచ్చాడు. ఇప్పుడు నా పప్పులు నా ఉడకవిక ప్రజలు కూడా ఇక నన్ను వదిలి పారిపోయే పరిస్థితి ఉంటుంది. అందుకనే కదా నంద్యాల నుంచి వస్తుంటే పట్టున 10 మంది కూడా ఎక్కడ ఆపిన పరిస్థితి లేదు, పెట్టుకొని తిరుగుతున్నారా? రోడ్డుకి వచ్చిన పరిస్థితి లేదు. పరదాలు వేసుకొని మార్నింగ్ తిరుగుతున్నారా ఆయన? మార్నింగ్ అచ్చెన్నాయుడు గారు పరదాలు వేసుకొని తిరుగుతున్నారా? ఒక వీడియో ప్రజలు ఆడియో బయటకు ఏమనుకుంటారు వచ్చింది. అనేసి? అరే బాబు ప్రజలు మన ముఖ్యమంత్రి పరదాలు గారిని వేసుకొని ఏమైనా విచారణ తిరుగుతున్నారా? చేస్తుంటే మీరు బయటకు నారాయణమూర్తి గారు, రెండుగా నారాయణమూర్తి గారు, కొట్టుకుంటున్నాడు. నారాయణమూర్తి గారు, మీరు ఒక్క నిమిషం. తీసుకురండి, 5 మందిని తీసుకురండి, 10 మందిని తీసుకురండి, బతుమాలు కొట్టినాడు. నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి ఎంత గారు, అన్యాయం అంటే ప్రజలు నమ్మటం లేదు. ప్రజలు ఈ నాయకుడు వద్దు, మాకు ఎన్నాళ్ళు మోసం చేశాడు మాకు తెలియకుండా, మేమే మాకే తెలియదు. నారాయణమూర్తి గారు, ఆశాబిందు గారు, ఇద్దరు ఒకసారి వినండి. మీరు పాయింట్ టు పాయింట్ కన్వర్జేషన్ చేస్తే, ఒక పాయింట్ టు పాయింట్ కన్వర్జేషన్ చేస్తే ఎవరైతే చూస్తున్నారో ప్రజలు వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. ఇద్దరు కలిసి మాట్లాడేస్తే అది అర్థం కాదు. ఇప్పుడు నారాయణమూర్తి గారు మీరు ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన ఒకేసారి మాట్లాడితే తను సమాధానం చెప్పలేదంటే మీరు ఇప్పటి వరకు మాట్లాడిన పాయింట్స్ గురించి ఆశాబిందు గారు ఇప్పుడు మాట్లాడతారు. చెప్పండి ఆశాబిందు గారు. వెరీ గుడ్, మాట్లాడమా. నమస్కారం అండి. నమస్కారం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి గురించి ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఆయన ప్రతి పాయింట్ జగన్ గారికి వర్తించే మాటలే చెప్పారు. షెల్ కంపెనీస్ కావచ్చు, అవినీతి లక్షల కోట్ల గురించి కావచ్చు, ప్రజలు ఎవరైతే రావట్లేదు వాళ్ళని బతిమాలుకుంటూ ఉన్నారు ప్రతి మీటింగ్ కోసం అనేది కావచ్చు, పారిపోతున్నారు బయట దేశాలకు పోతున్నారు లాంటివి కావచ్చు, లేకపోతే మోసపూరితమైన మాటలు కావచ్చు, అది పూర్తిగా కంప్లీట్ గా 200% అప్లికబుల్ టు సీఎం జగన్. ఒక్కటి నారాయణమూర్తి గారు మర్చిపోతున్నారు, చంద్రబాబు నాయుడు గారా లేకపోతే జగన్ గారా సీఎం అనే విషయం మర్చిపోతున్నట్టు కనిపిస్తుంది నాకు. షెల్ కంపెనీస్ అన్న పేరు వచ్చిందే పూర్తిగా జగన్ గురించి. అది అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎవరైతే బయట దేశాలకి పంపించేశారని నారాయణమూర్తి గారు అంటున్నారో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కోసం ఆయన ఎక్కడా వెళ్ళని, ఇప్పుడు ఎక్కడికి నేను వెళ్ళటం లేదు అనే విషయం తెలిసినా కూడా ఆయన కోసం వందల మంది పోలీసులు వచ్చినారు. మరి బయట దేశాలకు ఎవరు పారిపోతున్నారు వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకోలేదు? అసలు వెళ్ళింది ఎవరు? వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకోలేకపోయారు? సాక్షి మీడియాలో తీసుకొస్తారు. నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా బయటికి పారిపోయిన వాళ్ళు తప్పించుకోలేరు. ఎక్కడున్నా సరే
హిమాలయాల్లో ఉన్నాయి శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, అంటే ఇప్పటి వరకు కూడా తమిళనాడులో అలాంటి ఒక సంప్రదాయాన్ని చూశారు. అంటే జయలలితని అసెంబ్లీకి రానివ్వకపోవడం, తర్వాత తను రూలింగ్కి వచ్చిన తర్వాత కరుణానిధిని రానివ్వకపోవడం, ఇలా అంటే ఒకరి పీరియడ్లో ఇంకొకరి పైన కేసెస్ నమోదు అవుతాయి అనేది నిజంగా ప్రజాస్వామ్యానికి ఎలా చూడాలి మనం? అసలు ప్రజాస్వామ్యంలో ఇలా అది ఆహ్వానించదగ్గ విషయాలేనా? అణిచివేతలు విపరీతంగా సాగుతున్నాయండి ప్రస్తుత ప్రభుత్వంలో. అణిచివేతలు విపరీతంగా సాగుతున్నాయి. పార్టీకో సంబంధించింది కాదు, ప్రభుత్వానికి సంబంధించింది కాదు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాలి. ప్రజాస్వామ్యం దారుణంగా అణిచివేయబడుతుంది. ఎక్కడా ప్రజాస్వామ్యం అనేది కనపడలేదు. బ్రిటిష్ వాళ్ళకే ఈరోజు పాఠాలు నేర్పినటువంటి దారుణమైన అణిచివేతలు ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఏసీబీలను ఉపయోగించడం, సిబిఐలను ఉపయోగించడం, ఈడీలను ఉపయోగించడం, ఈ రకంగా దాడులు చేసి ప్రతిపక్షాలను బెదిరించి అణిచివేసి మీరు మాట్లాడకూడదని చెప్పి చేయటం. ధర్నాలు చేసే హక్కు లేదండి. ధర్నాలు చేసే హక్కు, ఉద్యమాలు చేసే హక్కు ప్రజాస్వామ్యంలో కోర్టులు అనేక సార్లు చెప్పినాయి. ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళు అణిచివేస్తే మన వాళ్ళు ఉద్యమాలు చేయగలిగేవాళ్ళ, రోడ్లకి ధర్నాలు చేయగలిగేవాళ్ళ, మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం చేయగలిగేవాడా, వెళ్ళి ఉప్పును తయారు చేయగలిగేవాడా, ఇళ్ళ చుట్టూరు మొహరించి ఇంట్లోంచి బయటికి రాకుండా చేయటం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కాదండి. ఏ రకంగా ఇళ్ల నుంచి బయటికి రాకుండా నిర్బంధించగలుగుతారండి పోలీసులు? ఒక వ్యక్తి యొక్క మానవ హక్కులకు భంగం కలిగించడం కదా, ఎట్లా వాళ్ళు నిర్బంధించగలుగుతున్నారండి పోలీసులు? వాళ్ళకి ఏ చట్టంలో, ఏ రాజ్యాంగంలో ఆ రంగా చేసి పెట్టిందండి? తెలివి తక్కువది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి ఆ రోజు అభాసు పాలైపోయింది. ఇప్పుడు ఆ ఎమర్జెన్సీ పెట్టకుండానే ఆ ఎమర్జెన్సీకి 10 రెట్లు ఎమర్జెన్సీ ఈరోజు ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. జనరల్గా చెప్తున్నా, ఏ ఒక్కరిని గురించి నేను అనటం లేదు. ఈ రకమైనటువంటి దాడులు, దౌర్జన్యాలు, అరెస్టులతోటి భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. బెదిరించి లొంగ తీసుకుంటున్నారు. జరుగుతుంది. ఏం ఇప్పుడు న్యాయం జరుగుతుందా లేదా, 10 ఏళ్ళు పట్టుద్దో, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు పట్టుద్దో తెలియదు. ఆ లోపల వాళ్ళు తిరిగి 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 కోర్టుల చుట్టూరు అలసిపోతున్నారు సామాన్యులైనటువంటి. నిజం ఎప్పుడు జరుగుతుందో, నిజం ఎప్పుడు తేలుతో తెలియట్లేదు. ఈ కేసు గురించి అందరికీ తెలుసు, ఇది డొల్ల కేసు, అసలు ఎవరు ఏది నిరూపణ కాదు. కానీ కేవలం వేధించాలి, 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 అవతల మనిషిని మానసికంగా హింస పెట్టాలనేది దురుద్దేశం ఇక్కడ కనపడదు తప్ప ఇంకోటి ఏదీ లేదండి. ఎందుకంటే నేను ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీలో ఆయన పేరు లేదు. చంద్రబాబు పేరు లేకుండా ఎట్టా ఎఫ్ఐఆర్ ఇస్తారండి? వాళ్ళ కాపీ ఏ విధంగా ఇస్తారండి చెప్పండి? ఈ టెక్నికల్ టర్మ్స్ అన్ని కూడా నిరూపణ కావాలంటే ఎన్నాళ్ళు పడుతుంది టైం? గవర్నర్ ఆమోదం తీసుకోవాలని చెప్పారు. గవర్నర్ ఆమోదం తీసుకున్నారా? తీసుకోలేదు. ఏ విధంగా చేస్తారండి? ఇప్పుడు నిన్న పొద్దున 6 గంటలకు బయటకు వచ్చిన వ్యక్తిని ఇవాళ ఈ టైం అయింది, అతన్ని 100 కిలోమీటర్లు తిప్పారు. 75 ఏళ్ళ వయసు ఉన్నటువంటి వ్యక్తిని ఇంతవరకు నిద్ర లేదు, పడుకోనివ్వలేదు. మీరు ఉండగలరా అండి? మీరు ఉండగలరా? 24 గంటలు దాటిపోయింది, 30 గంటలు దాటిపోతుంది. ఆరోపణలు వచ్చినప్పుడు కొన్ని సందర్భాలలో కాదండి, ప్రాథమిక హక్కులు ఉంటాయి. జైలు శిక్ష పడిన వాళ్ళకు కూడా ఇట్లా చేయరు. వాళ్ళకు కూడా రిమాండ్కి పంపించినా కూడా ఏం చెబుతారు? పొద్దున 10 గంటలు, సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరపాలి. మిగతా టైంలో రెస్ట్ ఇవ్వకుండా ఇన్ని గంటలు రాత్రి మొత్తం కూర్చోబెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పండి? రాత్రి 10 తర్వాత పండుకోనివ్వచ్చు కదా. మీరు విచారణ జరపాలనుకుంటే రిమాండ్కి ఇస్తే తర్వాత విచారణ జరుపుకోవచ్చు కదా. ఇందులో కూడా లీడింగ్ అంటే ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉందని మీరు అంటారు, ఇలా కూర్చోబెట్టడానికి ఇలా మొత్తం అది కావాలని చేస్తున్నారండి. ఇది మొత్తం నారాయణమూర్తి గారు మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారండి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. దేవుడు గుర్తుకొస్తాడు, రాజ్యాంగం గుర్తుకొస్తుంది, న్యాయ వ్యవస్థ గుర్తుకొస్తాయి. అడ్డగోలుగా తప్పుడు కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఒక యువకుడిని ఆ రోజు కేంద్రము, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఆ రోజు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టి మీరు నారాయణమూర్తి గారు చెప్పడం అయిపోయాక మాట్లాడండి. నమ్ముకొని న్యాయ పోరాటం చేసి బయటకు వచ్చాడు కడిగిన ముత్యంలా. ప్రజలు నీరాజనాలు పలికారు. ప్రజలు 151 సీట్లు ఇచ్చారు. 151, 102 కాదు. ఎందుకు ఇచ్చారు? తప్పు లేదు, నిజాయితీపరుడు, హింసించారు. రాక్షసులంతా కలిపి ఒక యువకుడి మీద కక్ష తీసుకున్నారు అనేటటువంటి నమ్మకంతో ప్రజలంతా నమ్మి ఆయన్ని నెత్తి మీద పెట్టుకున్నారు, గుండెలు పూజించారు. ఇవాళ ఆ ప్రజలకి, ఆ బీసీ, ఆ ఎస్సీ, ఆ మైనార్టీలకి, ఆ మహిళలకి, ఆ రైతుకి, ఆ స్టూడెంట్స్ కి డైరెక్ట్ గా ఈ దొంగలెవరు కూడా టచ్ చేయకుండా ఇంతకుముందు
పైన దొంగల ముఠ ఉంటే కింద మళ్ళీ గ్రామంలో ఒక దొంగల ముఠ ఉండేది. దాన్నే కమిటీలు వేసి వాళ్ళు తినేసి 10% 20% కిందకి వెళ్ళేది జన్మభూమి కమిటీల తర్వాత. కానీ ఇక్కడ అలా కాకుండా ఇక్కడ బటన్ నొక్కితే ఓకే అండి, దాని గురించి తర్వాత మాట్లాడదాం. మీరు 2.5 లక్షల కోట్ల రూపాయలు అమ్మఒడి, ఆసరా, భరోసా, చేయూత, నన్ను రైతు మాట్లాడిస్తారా? భరోసా, ఇవన్నీ కూడా ప్రతి పేదవాడికి ఇల్లు, అది కూడా అక్క చెల్లెమ్మలకి ప్రతి పదవిలోనూ కూడా అక్క చెల్లెమ్మలు. ఇవాళ విజయవాడ మేయర్ ఎవరు? ఒక బీసీ మహిళ. వైజాగ్ మేయర్ ఎవరు? బీసీ మహిళ. ఓకే, సంక్షేమ పథకాల గురించి, పరిపాలన గురించిన మాటలు కాకుండా ఇక్కడ నారాయణమూర్తి గారు ఇలా చెప్పుకుంటూ పోతే నేనేమంటానంటే సమాజ పాలనని ప్రజల వద్దకు తీసుకెళ్లాడు. చివరికి ప్రజలకు మేలు చేస్తున్నారని చెప్పేసి ఆ వాలంటీర్ల మీద కూడా పడి వాళ్ళ రాక్షసులని, వాళ్ళు మానభంగాలు చేస్తారని, వాళ్ళు గోను సంఖ్యలు మోస్తారని దత్తపుత్రుడి చేత మాట్లాడించి ఈయన మాట్లాడి క్యారెక్టరైజేషన్ చేసి 2.5 లక్షల మంది ఉంటే వాళ్ళ జీవితాలతో కూడా ఆడుకునే కార్యక్రమం చేస్తే ఇవాళ వాళ్ళు తిరగబడతారని చెప్పేసి మళ్ళీ మేము అనలేదని చెప్పేసి మాట మార్చే కార్యక్రమం వీళ్ళిద్దరూ చేశారు. కుట్రపూరితంగా దోచుకునే కార్యక్రమం. దోచుకున్న దాని మీద మాట్లాడమంటే ఆ పవన్ కళ్యాణ్ ఏమంటాడు? అక్రమంగా అరెస్ట్ చేశారు. అరే ఆధారాలు క్లియర్ కనపడుతున్నాయి, కంపెనీలు క్లియర్ గా కనపడుతున్నాయి, ఎవరెవరు మాట్లాడారో ఆధారాలు ఉన్నాయి, ఫోన్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్లు కూడా క్లియర్ గా ఎవరితో సంభాషణ చేశారో ఉన్నాయి. ఇవన్నీ దొరికాయని న్యాయస్థానం ముందు పెడితే వీళ్ళు ఏమంటారండి? వాళ్ళ అమ్మ మా చంద్రబాబు నాయుడు తింటే తింటాడు, మా ఇష్టం, మేమేం తినాలి, తింటారు, ప్రజలు పెడతారా మీరు? ప్రజలు పెడతారా మీరు? నారాయణమూర్తి గారు, మీరు ఇప్పుడు చాలా పాయింట్స్ ఆశా బిందు గారి వర్షన్ ఒకసారి విందాం. మీరేదో పాయింట్ కాదండి, మహాత్మా గాంధీ గురించి మాట్లాడితే బాగుంటది, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక దార్శనికుడు తెలుగు ప్రజల్ని నలువైపులా తీసుకొచ్చిన వాళ్ళని వాళ్ళ గురించి మాట్లాడుకుంటే బాగుంటది. ఒక 16 నెలలు జైల్లో ఆధారాలు లేకుండా గొప్ప గొప్ప వాళ్ళందరినీ చంపేస్తే మంచి పనా? నిన్న కాక మనం గుర్తు చంపేస్తే మంచి పనా? మందిని చంపేస్తే మంచి పనా? అంటాను మీరు చేసిన ఏది మంచి పని? పుష్కరాల్లో 24 మందిని చంపేస్తే మంచి పనా? మీ సరదా కోసం, మీ స్టంట్ కోసం, మీ పబ్లిసిటీ కోసం వీళ్ళందరినీ చంపుకుంటూ పోతా ఉంటే మంచి పనా? ఓకే, నారాయణమూర్తి గారు మీ స్టోరీ తీయడం కోసం, మీ షార్ట్ ఫిల్మ్ తీయడం కోసం 24 మందిని చంపేశారు. ఆశా బిందు గారికి ఒకసారి అవకాశం ఇవ్వండి. పాయింట్ టు పాయింట్ కన్వర్సేషన్ వల్లనే ఏదైనా దేనికైనా ప్రజలకు చూసే జనాల మధ్యలో వచ్చారు, జనాల దగ్గర ఇటువంటి కందుకూరులో 8 మందిని ఎవరు చంపారు? కందుకూరులో 8 మందిని ఎవరు చంపారు? అందులో పెట్టి టాపిక్ డైవర్ట్ చేయకండి. ఈ రోజుకి సంబంధించి ఇరుకు సందులో పెట్టి మీరు చంపేసి నారాయణమూర్తి గారు మీరు ఇప్పుడు ఏవైతే పాయింట్స్ మాట్లాడారో దానికి ఆశా బిందు గారు ఆన్సర్ చేస్తారు. ఒకసారి వినండి. ఇద్దరు మాట్లాడితే ఎవరిది పాయింట్ కూడా అర్థం కాదు. నేను మాట్లాడుతుంది ఇప్పుడు నేను మాట్లాడమని నాకు ఇచ్చారు మాట్లాడమని మీరు మధ్యలో వస్తున్నారు. మాట్లాడండి ఆశా బిందు గారు. ఇందాక చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ గారిని కేసులు వేసి సిబిఐ ఈడీ అన్ని కేసులు వేస్తే ఆయన కేసులు ఎదుర్కొని ఆయన ఆస్తులు అన్ని చూసే కదా ఇప్పుడు క్లియర్ కనిపిస్తాయి కదా. దాచిపెట్టుకోలేం కదా, జేబులో ఆస్తులన్నీ దాచిపెట్టేవాళ్ళం కదా. అందుకనే చెప్పింది తప్పు చేయలేదు. ఒక్క నిమిషం వినండి, మొత్తం కంప్లీట్ విన్న తర్వాత చెప్పండి ఆన్సర్. ఎప్పుడైతే ఇప్పుడు ఏదైతే 16 నెలలు జైల్లో చిప్పుకూడు తిని బయటకు వచ్చి కడిగిన ముత్యం అంటారా? కాదు, ఈడీ వాళ్ళ ఆస్తులు అటాచ్ చేయలేదా? ఈడీ ఎన్ని ఆస్తులు జప్తు చేసింది ఆ మాత్రం తెలీదా? 4 గంటలు చెప్పుకూడు తిన్నాడు, ఇక ముందు తింటాడు రాజమండ్రిలో. ఇప్పుడు వరకు స్టేషన్ లో తిన్నాడు,
సిఐడి అది కాదు, ఇప్పుడు అలవాటు, మీకు అలవాటు లేకపోతే మాకు అదే అవసరం చెప్పు, లేదండి. ఓకే, నారాయణ మూర్తి గారు మీరు ఆగండి. ఆశా బిందు గారు, బయట తిరుగుతున్నాడు, ఆశా బిందు గారు మీరు తప్పు చెప్పండి. చేయనోడు తిన్నాడు కదా. ఆశా ఇప్పుడు బిందు తప్పు గారు. చేసినోడు నిజమైన తప్పు చేసినోడు తింటాడు. నారాయణ మూర్తి నిజంగా గారు, తప్పు చేసినోడు ఇప్పుడు నారాయణ తింటాడు. మూర్తి గారు, అప్పుడు తప్పుడు చేయకుండా అక్రమంగా తిన్నాడు. అక్రమంగా ఎట్లా మీరు తినిపించారు. తింటారండి? ఎట్లా? నారాయణ మూర్తి ఎట్లా? గారు, మీరు ఒక ఏమి నిమిషం చేయనప్పుడు ఆగండి. ఎలా చేస్తారంటారు? కాంగ్రెస్ తో మీరు ఎలా చేస్తారంటారు? కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టిన పార్టీ ఇది. వాళ్ళతో కొల్లీడ్ అయి వాళ్ళ కాళ్ళు పట్టుకొని చిదంబరాన్ని కానీ ఇప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారు? కొంచెం స్పృహలో ఉండి మాట్లాడండి. నారాయణ కాసేపు ఆగితే మూర్తి మేము గారు, మాట్లాడతాం. నారాయణ మూర్తి కాసేపు గారు, ఆగితే మేము మాట్లాడతాం. కడిగిన ముచ్చిందా బయటకు వచ్చాడు. నారాయణ మూర్తి అసలు గారు, దొంగ మీకు దొరికాడు. టైం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడారు. అసలు ఒకసారి దొంగ ఆశా ఇప్పుడు బిందు గారిని దొరికాడు మాట్లాడనివ్వండి, కంప్లీట్ ఇప్పుడు చేయనివ్వండి. అసలు దొంగ దొరికాడు. నారాయణ మూర్తి గారు, ఆశా బిందు గారిని కంప్లీట్ చేయనియండి, మధ్యలో ఇంటరప్ట్ చేయకూడదు. అంటే ఈ చెప్పుకుండా తినడానికి వెళ్తానని చెప్తున్నా. ఇప్పుడు దానికి ఒక పాయింట్ అండి. ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఒకవైపు నడుస్తూ ఉన్న ప్రజలు అల్టిమేట్ డెసిషన్ మేకర్స్, వాళ్ళు ఎవరినైతే Yes. ఎన్నుకుంటారో వాళ్ళే ఇది. సీఎం అవుతారు, వాళ్ళే పరిపాలిస్తారు. Yes. వాళ్ళది Yes. ఒకవేళ తప్పు అనుకుంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో వాళ్ళు ఆన్సర్ చేస్తారు. దాని గురించి కాదు ఇప్పుడు టాపిక్ వచ్చేసి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఆశా బిందు గారు మీరు మాట్లాడండి ఒకసారి. అవినీతి ఆరోపణల గురించి చెప్తున్నాం కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏదైతే ఆయన కడిగిన ముత్యం అంటున్నారో, ఆయన ఆస్తులు చాలా ఆస్తులు అటాచ్ చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈడీ అటాచ్ చేసింది. ఒకవేళ నిజంగా కడిగిన ముత్యం అయితే పూర్తిగా బెయిల్ కాకుండా పూర్తిగా రిలీజ్ అయిపోయినట్టు. కానీ హీస్ ఇన్ బెయిల్, హీస్ అండర్ బెయిల్. అందుకనే ప్రజలు పట్టం కట్టారు. హీస్ అండర్ బెయిల్ అండ్ ప్రతి ఫ్రైడే he ప్రజలు has to పట్టం attend the కట్టారు. court. He has to attend in front of the court. మీరు మోసం కానీ చేశారు ఏం అక్కడ. చెప్తున్నారు? కానీ ప్రజలు మోసం ప్రతిసారి చేయలేదు. ఏదో ఒక సొల్లు కబుర్లు చెప్పేది బయటికి వెళ్ళేది. ప్రజలు మోసం సాక్షి చేయలేకపోయారు ఒకటండి. మీరు. వైఎస్ఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్లు సీఎం గా ఉన్నారు. వాళ్ళ మామగారు సీఎం గా ఉన్నారు కొన్నేళ్లు, కొన్ని టర్మ్స్ ఉన్నారు. ఈయన 3 ఎన్ని టర్మ్స్ కోట్లు ఉన్నారు. మోసం కానీ ఎక్కడ తీసుకున్నాడు అవినీతి అది? మరక అన్నది లేదే. మోసం ఒక్క చేసి. అవినీతి మరక లేదే. నారాయణమూర్తి గారు, కానీ తర్వాత మీరు తర్వాత మాట్లాడండి. ఒక్కసారి వైఎస్ఆర్ గారు, రాజశేఖర్ రెడ్డి గారు ఒక్క టర్మ్ ముఖ్యమంత్రి అవ్వగానే కొన్ని లక్షల కోట్లు దోచుకున్నారు. మరి జైలుకి వెళ్ళొచ్చారు. ఇవన్నీ జరిగింది ఎప్పుడు? ఒక్క టర్మ్ వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడే. మళ్ళీ ఇప్పుడు అదే కొడుకు ఇప్పుడు వచ్చాడు, అదే జగన్ గారు మళ్ళీ ఇప్పుడు వచ్చారు. ఇంకా లక్షల కోట్లు దోచుకుంటున్నారు. ప్రజలకి ఏదేదో చేసేస్తున్నారు అనుకుంటున్నారు. ఏదో వాలంటీర్ ఉద్యోగాలు 5,000 వాళ్ళ మొహాలు ఇచ్చేసి అది ఏం ఎక్స్పీరియన్స్ పనికొస్తుంది అనుకుంటున్నారు? చదువుకున్న పిల్లలు అనుకుంటున్నారా లేకపోతే ఇంకేమనుకుంటున్నారు? ఎక్కడ పడితే అక్కడ గంజాయి పంటలు చూస్తున్నాం మనం. ఎక్కడికక్కడ గుండెలు కొట్టేస్తున్నారు, భూములు. ఓకే అండి, ఆశా బిందు గారు, ఆశా బిందు గారు, మీకు ఒక క్వశ్చన్. ఆశా బిందు గారు, I have to clear this. ఆశా బిందు గారు, I have to clear this. ఆశా బిందు నాకు కాదు. ఆశా మీరు బిందు గారు, అడిగిన మీకు ఒక క్వశ్చన్. ప్రస్తుతానికి నారాయణమూర్తి చంద్రబాబు గారు నాయుడు గారి ఆగండి. గురించి జరుగుతుంది. కాదు. ఆశా బిందు మీరు గారు, అడిగింది ఒకటి, ఈమె కరివేపాకు పంటలు. చెప్పండి మేడం. ఆశా బిందు గారు, చెప్పండి మీకు ఒక మేడం. క్వశ్చన్ అండి. అంటే లైక్ ఇప్పుడు ఏవైతే న్యాయ వ్యవస్థలు ఉన్నాయో అవి నిజంగా ప్రభుత్వానికి లోబడి పనిచేస్తున్నాయా? అలా పని చేస్తూ ఉంటే చంద్రబాబు ఎలా? నాయుడు పీరియడ్ లో కూడా అలాగే పనిచేశాయా? దానికి మీరేం చెప్తారు? మేడం, చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూగా 14 years లేరండి. మధ్యలో వేరే ప్రభుత్వాలునే. ఒకవేళ హైకోర్టు కాకుంటే సుప్రీం కోర్టు ఉండేది. అక్కడ మనకు ఒక సపరేట్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒకటి ఉంటుంది. దాని ప్రకారంగా నడుస్తాయి అన్ని చోట్ల జగన్ లాంటి ఒక అవినీతి పరులే ఉండరండి. లాయర్లు, జడ్జులు గాని అన్ని చోట్ల చాలా బాగా ఉంటారండి. ఎన్వి రమణ లాంటి వారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఎందుకమ్మా ఆయన మీద ఎందుకు అంత ప్రేమ? పేరు చెప్పండి సార్. ఒక సుప్రీం కోర్టు జడ్జిగా మన తెలుగు ఆయన సార్. చంద్రబాబు నాయుడు గారు ప్రపంచం మొత్తంలో కాదండి, చంద్రబాబు నాయుడు గారు ప్రపంచం మొత్తంలో కావచ్చు, లేకపోతే ఐఐటి కావచ్చు, IIIT కావచ్చు, ఐఐఎంలు కావచ్చు, అట్లాంటి వాళ్ళన్ని పెద్ద పెద్ద యూనివర్సిటీలు చంద్రబాబు నాయుడు గారిని ఇన్వైట్ చేస్తారు. మన జగన్ గారిని ఎవరు ఇన్వైట్ చేస్తారు? ఎవరు ఇన్వైట్ చేస్తున్నారు? ఎవరు ఇన్వైట్ చేస్తున్నారు? ఎవరు ఇన్వైట్ చేయగలుగుతున్నారు? ప్రతి ఒక్కరికి తెలుసండి. ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు మీరు ముందు తెలుగు ఇంగ్లీష్ చెప్పండి. 151 సీట్లు అనేసి జబ్బలు చరుచుకుంటున్నారు. యాక్చువల్ గా 2019 వరకు ఆయన చేసిన 70% పూర్తిగా క్యాపిటల్ కావచ్చు, పోలవరం కావచ్చు, ప్రతి ఒక్కటి. నారాయణమూర్తి గారు, అంటే మీరు కొన్ని పాయింట్స్ ఇప్పుడు ఆశా బిందు గారు మాట్లాడేటప్పుడు ఆ పాయింట్స్ నోట్ చేసుకుని తర్వాత మీ వర్షన్ వచ్చినప్పుడు దానికి సమాధానంగా చెప్పండి. ఇలా ఇంటరప్ట్ చేయడం వల్ల టాపిక్ డైవర్ట్ అయిపోతుంది.
ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years లో ఒక పోలవరం 70% కంప్లీట్ అయింది, ఒక క్యాపిటల్ అనేది కంప్లీట్ అయింది, ఇంకా చాలా రకాలుగా సంక్షేమ పథకాలన్నీ ఏదో వీళ్ళే చేసి తీసుకొస్తామంటున్నారు. సంక్షేమ పథకాలు అన్నది ఫస్ట్ స్టార్ట్ చేసిందే తెలుగుదేశం ప్రభుత్వం, అది ఎన్టీఆర్ గారు. అక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నది చంద్రబాబు నాయుడు గారు. ఇంకా పిల్లలు ఎక్కడితో 10th ఇంటర్ తో ఆపేయకుండా ఏదో ఇంజనీరింగ్ ఏం చేద్దామా అనేసి ఏదో ఒక బొటాబొటికి డిగ్రీ చేసి వదిలేద్దామా అనుకుండా, ఒక ఇంజనీరింగ్ చదివితే ఫలానా ఉద్యోగాలు వస్తాయి, బయట దేశాలకు వెళ్ళొచ్చు, ఆర్థికంగా మీరు బలపడవచ్చు, ఎటు మీరు పల్లెటూర్లలో ఉన్న ఎట్లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు మీరు లక్షల కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. అది దానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఒక సైబరాబాద్ అన్నది క్రియేట్ చేసినది చంద్రబాబు నాయుడు గారు అనేసి ప్రతి ఒక్కరికి తెలుసు. సాక్షాత్తు ఇప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు పలుమార్లు అసెంబ్లీలో ప్రస్తావించడం మనం చూస్తూనే ఉంది. ఇంత తెలిసి కూడా మాకు చెవుడు, మేము పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే అట్లాంటి వాళ్ళతో మనం మూర్ఖులతో మనం మాట్లాడకూడదు అనేసి క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళు పూర్తిగా అదే సార్ పూర్తిగా మనమేం తప్పులు చేస్తామో పక్క వాళ్ళకి ఆపోదించడం. నాకు మీడియా లేదు కానీ సాక్షి ఉంది, అన్ని ఉన్నాయి కానీ నాకు లేదంటాను. పక్క వాళ్ళకి ఎవరికి లేవు కానీ ఆపోదిస్తాం, వాళ్ళకు ఉన్నాయన్నట్టు. అవినీతి లక్షల కోట్ల ఆస్తి కనిపిస్తుంది కానీ నాకు లేదు, నాకు ₹1 నేను నెలల తీసుకునే శాలరీ ₹1 కానీ 43 కోట్లు పెట్టుకొని ఒక స్పెషల్ ఫ్లైట్ తీసుకొని లండన్ కి వెళ్తున్నాం. కానీ ఎందుకు వెళ్ళారు అనేది ఎక్కడా బయటికి రాదు. అవినాష్ రెడ్డి గారి కేసు బయటకు వచ్చినప్పుడు వాళ్ళ బాబాయ్ హత్య కేసు ఇప్పుడు సీఎం అయ్యారు, ఆయన సిబిఐకి అప్పగించవచ్చు, దాన్ని ఎంత త్వరితగతిన దాన్ని క్లియర్ చేయొచ్చు, నిందితులు ఎవరో బయట పెట్టచ్చు. మీరు ఒక నిమిషం ఆశాబిందు గారు, నారాయణమూర్తి గారు ప్రజెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వాలని చెప్పి అవినాష్ రెడ్డి గారి కేసు కానీ ఏదైతే ఉందో ఆ కేసు ఆశాబిందు గారు మీరు ఒక నిమిషం ఆగండి. నారాయణమూర్తి గారు ఎప్పుడైతే అవినాష్ రెడ్డి గారిని సిబిఐ వచ్చి అరెస్ట్ చేస్తామంటే కర్నూలు దగ్గర ఎప్పుడైతే అక్కడ హాస్పిటల్ దగ్గర అందరు బయటకు వచ్చేసి మేము సిబిఐ వాళ్ళని రానియము, మేము అరెస్ట్ చేయనేమనేసి ఎంత ఇదిగా చేస్తుంటే పోలీసులు పక్కన అసలు కనిపించినట్టు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ నిలబడ్డారు. కానీ మేము ఆ నాటకాలు ఆడట్లేదు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారంటే ఎవరు బయటకు వచ్చి నాటకాలు ఆడట్లేదు, వాళ్ళ కుటుంబీకులు వచ్చి బయటకు వచ్చి నాటకాలు ఆడట్లేదు. మేము పూర్తిగా న్యాయపరంగా మా హక్కుల్ని మేము కాపాడుకోవటం కోసం మేము క్లియర్ గా అడిగారు చంద్రబాబు నాయుడు గారు. నాకు మీరు ఈ కేసులో ఈ ఎఫ్ఐఆర్ లో నా పేరు లేదు, పేరు లేనప్పుడు మీరు ఎలా వస్తారు? ఒక నోటీస్ లేదు, ఎందుకు ఇప్పుడు ఒక అరెస్ట్ వారెంట్ అనేది లేదు, మరి మీరు వచ్చి ఎలా అరెస్ట్ చేస్తారు? ఒక సమయం సందర్భం అంటూ లేదా అనేసి ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని ఎక్కడ పారిపోతారు? ఆ మాత్రం తెలివి లేకుండా మన సిఐడి డిఐజీ లాగే ఉన్నారు, మన పోలీస్ శాఖ లాగా తగలడింది. అంటే ఏమి మన బావ కళ్ళల్లో ఆనందం కోసం నేను ఏం చేయడానికైనా రెడీ అన్నట్టు సిఐడి జగన్ గారి వికృతానందం, ఆయన కళ్ళల్లో పగ, ఆ వికృతానందం కోసం పని చేస్తున్నట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది. ఇదే విషయం 2 ఏళ్ల క్రితము హైకోర్టు కూడా తలంటింది. మీరు ఏం చేయడానికి మీ ఆనందం కోసము లేకపోతే పై అధికారులు ప్రభుత్వంలో ఉన్న సీఎం కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం మీరు ఏం చేయడానికైనా పోలీసులు రెడీగా ఉన్నారా? దానికోసం ప్రజల్ని ఎంత ఇబ్బందులకైనా గురి చేస్తారా అనేసి 2 ఏళ్ల క్రితమే హైకోర్టు మొట్టింది వాళ్ళ నెత్తి మీద. అయినా బుద్ధి తెచ్చుకోరు. మీరు చాలా పాయింట్స్ మాట్లాడారు. నారాయణమూర్తి గారు మీరు చెప్పండి, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు సహకరిస్తాను అన్నప్పటికీ కూడా అరెస్ట్ పైన వైసీపీ చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది అనేది ఒక వాదన, మీరేమంటారు? ఎవరు ప్రదర్శించారమ్మా? ఆయన మేము హెలికాప్టర్ లో తీసుకొస్తామని చెప్పి పోలీసులు అన్నారు. సిఐడి వారు ఆయన పెద్ద ఆయన కదా, కష్టం అవుతూ కూర్చోడానికి 2 గంటలు హెలికాప్టర్ లో తీసుకెళ్తాను పెద్ద ఆయన అని చెప్తే, లేదు నేను మొత్తం సినిమా చూపించాలి జనాలందరికీ, జనం వచ్చేస్తారు అనుకున్నాడు. ఎవడో రాలా, రోడ్డు మీద చూడడానికి కూడా రాలా, క్యాన్వా వెళ్తాడు చూడడానికి కూడా రాలా. ఆయన సెక్యూరిటీ ఆయనకుంది, ఆయన రోడ్డు మీదే వచ్చాడు, ఆయన హ్యాపీగా తీసుకొచ్చారు.
మధ్య మధ్యలో కావాలంటే టిఫిన్ కానీ టీ కానీ వాష్రూమ్ ఇవన్నీ మరి పక్కనే ఎందుకంటే క్యాంప్ ఎంత పోలీసులు ఉంది. ఇప్పుడు కూడా హైకోర్టు దగ్గర ఇబ్బంది పెడుతున్నారు. ఏం చేస్తున్నారమ్మా ఆయన? ఆశాబిందు గారు ఎవరు కాదు ఇబ్బంది ఏం- కాదు, ఏం చేస్తున్నారు? ఆశాబిందు ఆయన గారు కౌలుకి మాట్లాడరు, పెట్టారు, రావట్లేదు ఇబ్బంది పెట్టి. అంటుంటారు కదా. కాదు ఎవరు హైకోర్టు రావాలి? ఏం ఇబ్బంది పెడతారు? ప్రతి చోట ఆయన ఎందుకు సైడ్లో clear కూర్చున్నారు. చేయాల్సిన పోలీసు- కావాల్సిన వాళ్ళ ఓకే, వాటర్ ఇస్తున్నారు, ఓకే, కావాల్సిన వాళ్ళ శ్రీనివాస్ టీ గారు- ఇస్తున్నారు, శ్రీనివాస్ గారు కావాల్సిన వాళ్ళ మాట్లాడతారు. స్నాక్స్ ఇస్తున్నారు. నారాయణమూర్తి ఏం గారు చేస్తారు ఆశాబిందు ఆయన? గారు ఒకసారి శ్రీనివాస్ గారు నిన్నటి నుంచి శ్రీనివాస్ చూస్తున్నాం గారు. ఆయన హ్యాపీగా నారాయణ ఏది కావాలంటే అది ఇస్తా ఉన్నారు, టైం ఇస్తా ఉన్నారు, మధ్య మధ్యలో బ్రేక్ కూడా తీసుకుంటా ఉన్నారు. ఆయన 5 నిమిషాలు 10 నిమిషాలు రెస్ట్ కూడా తీసుకొని వస్తా ఉన్నారు. ఆయన వాష్రూమ్లకి అది ఏంటి, తర్వాత ఆయన సెపరేట్ గా రూమ్ పెట్టి ఆయన కావాల్సిన సదుపాయాలు అన్ని చేసి ఎక్కడా కూడా మర్యాదలు దక్కకుండా, ఎందుకంటే ఆయన మాజీ సీఎం, ఎక్కడ మర్యాద ఓకే, నారాయణమూర్తి గారు, శ్రీనివాస్ దక్కకుండా గారితో చెప్పండి, ఎక్కడ కూడా గౌరవం దక్కకుండా, అయితే మీరు చేసిన దొంగతనం చేసిన డబ్బు ఎక్కడ పెట్టారయ్యా అని అడుగుతా ఉన్నారు తప్ప ఎన్ని చెప్పినా కూడా నాకు తెలియదు, నేను మర్చిపోయాను, అది సినిమాలో ఉంది కదా, జగన్లో dialogue. ఇప్పుడు నాకు సూట్ తెలియదు, కేసు నేను జగన్ గారు మర్చిపోయాను. తీసుకెళ్లారా? దాంట్లో నాకు పెట్టి తెలియదు, నేను పంపించారు. ఓకే, ఓకే. ఒకటే ఇద్దరు పాట, సినిమా నారాయణమూర్తి చూసి గారు, మోటివేట్ ఆశాబిందు గారు, మీరు కాసేపు అట్లా ఆగితే కుదరదు. శ్రీనివాస్ గారు మాట్లాడతారు. మీరు తప్పించుకోవడానికి కుదరదు, మీరు నారాయణమూర్తి గారు, చేసిన తప్పుకి ఒక్క శిక్ష నిమిషం. అనుభవించాలి తప్పదు. సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి. ఏ కంపెనీ నుంచి ఎక్కడికి సింగపూర్ కూడా వెళ్ళింది, ఇక్కడ పూణే వెళ్ళింది, ముంబై వెళ్ళింది, ఆ డబ్బంతా తిరిగి అనేక దారుల్లో పంపించి మేడం, ఆయన మాట్లాడితే నేను సమాధానం అనేక చెప్పకుండా దారుల్లో ఉండలేను. పంపించి అది ఆయన చివరికి మాట్లాడితే నేను సమాధానం శ్రీనివాస్ చెప్పకుండా ద్వారా ఉండలేను. శ్రీనివాస్ గారు ఇంట్లో మాట్లాడతారు, వెళ్ళింది. ఒకసారి వినండి. కాదు, శ్రీనివాస్ ద్వారా కాదు, ఆయన ఇలా మాట్లాడితే నేను అనేది మాట్లాడకుండా నిజాలు ఉండలేను. కాబట్టి నిన్నటి నుంచి జరిగిన శ్రీనివాస్ పరిణామాలు ద్వారా చూసిన తర్వాత ఒక్క నిమిషం కరకట్ట మీరు ఆగాలండి. అయిన తర్వాత. శ్రీనివాస్ గారు మాట్లాడతారు, వినండి. నిన్నటి నుంచి జరిగిన పరిణామాలు చూసిన తర్వాత కూడా ఒక్కసారి ఆయనకి చంద్రబాబు ఏమన్నా నాయుడిని అరెస్ట్ ఏమన్నా చేసిన ఇచ్చారు తర్వాత మీరు? ఎంతసేపు ఆమె వ్యవసాయం టీడీపీ గురించి వాదిస్తోంది, కక్ష సాధింపు చర్యలోనే మాట్లాడుతున్నారు, కానీ చెప్పండి. చంద్రబాబు నాయుడు అవినీతి పోలవరం గేట్లు పెట్టింది ఎవరో చేయలేదు చెప్పాలి అనేదాన్ని మనం. ఎక్కువ బలంగా కాలువ ప్రొజెక్ట్ తండ్రి చేయట్లేరు అనే కాకపోతే వాదనకు మీరేం చెప్తారు? గేట్లు జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు. నారాయణ అది తెలియకుండా మూర్తి గారు. మాట్లాడదు ఎట్లా? నారాయణ రాజధాని కట్టినారు పాపం. మహాతల్లి ఎక్కడ ఉంటుందో ఒకసారి వస్తే నేనే రాజధాని తీసుకెళ్తాను నా కారులో. రాజధాని ఎలా కట్టారు, ఎక్కడెక్కడ పెట్టి ఉన్నాయి సార్, చూపిస్తాను. రాజధాని రాజధాని గురించి కట్టారు, క్లారిటీ చెప్తే పోలవరం బాగుంటుంది. కట్టారు, నారాయణమూర్తి గారు, మన ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏంటి? తల్లి, నారాయణమూర్తి తల్లి, గారు, రాజధాని నారాయణమూర్తి ఏంటి? గారు. మీరు కూడా మధ్యప్రదేశ్ మీరిద్దరు ఇంకో కష్టాలను పోలవరం మీరు మీరు చూడరా? కట్టారా? పోలవరం మీరు కట్టారా? పోలవరం కాలువలు మీరు తవ్వారా? ఒక్క నిమిషం పోలవరం అండి. గేట్లు మీరు పెట్టారా? నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి నాశనం గారు, చేశారు పోలవరం. నారాయణమూర్తి గారు, నాశనం చేశారు. డయాగ్రామ్ నాశనం చేశారు. కమ్యూనికేషన్ ద్వారా ఏం జరుగుతుంది? ఇద్దరు కలిసి నాశనం పాల్గొన్నారు. చేసి చివరికి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని సరి చేస్తా ఉన్నారు. లోపభూయిష్టంగా డబ్బులు దోపేయడానికి ఆ స్పిల్లే నది నాశనం చేసి, డయాగ్రామ్ వాళ్ళు నాశనం చేసి, పోలవరం నారాయణమూర్తి గారు, చేసి నారాయణమూర్తి గారు, మీరు కాసేపు గ్యాప్ ఇస్తే శ్రీనివాస్ గారు మాట్లాడతారు, ఒకసారి విందామండి. శ్రీనివాస్ గారు, మీరు ఆమె అడిగిన దానికి సమాధానం చెప్పన్నారు. ఆ సమాధానం చెప్పకుండా నా పెద్ద మీది ఎలా పెద్ద అయిపోయిందంటే ఇక్కడ ఉన్న థర్డ్ గెస్ట్ ని, రాజకీయ విశ్లేషకుల్ని మర్చిపోయారు. టాపిక్ మొత్తం ఆయన divert బ్రహ్మాండంగా అయిపోతుంది. మాట్లాడాడు వేరే కదా. విషయాలు First మాట్లాడుతున్నారు. లో మాట్లాడాడు కదా. ఒక దానికి ఒకరు సమాధానం చెప్తుంటే ఇంకొకరు ఇంటరప్ట్ అయిపోతున్నారు. దాని వల్ల కాదు, క్వాలిటీ ఆఫ్ డిబేట్ పోతుంది. అసలు మనం ఏ పాయింట్ మీద మాట్లాడుతున్నాం అనేది First లోనే పోతుంది. మాట్లాడాడు, అన్ని మీరిద్దరు కూడా ఒకసారి చంద్రబాబు ఆగితే నాయుడు గారు. శ్రీనివాస్ గారు ఒక దానికి సమాధానం చెప్తారు. చెప్పండి. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు ఏజెంట్ గా మాట్లాడాడు. ఒక్క ఫస్ట్ నిమిషం మాట్లాడాడు. నారాయణమూర్తి గారు, ఒక్క నిమిషం ఆగండి. చెప్పండి. ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు చర్యలుగానే టీడీపీ చెప్తోంది, కానీ చంద్రబాబు నాయుడు ఎలాంటి అవినీతికి పాల్పడలేదు అనే వర్షన్ ఎక్కువగా వినిపించలేకపోతుంది అనేది ఒక వాదన. చెప్తున్నారు, అది ఆ మాట కూడా చెప్తున్నారు. ఆ మాట అంటేనే ఎక్కువగా కదా అవినీతి అంటే దీన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు అని అనుకోవచ్చా? దేన్ని కక్ష సాధింపు అనేదాన్ని. అంతేగా మరి. ఇప్పుడు అవినీతికి పాల్పడితే అరెస్ట్ చేస్తే అది కక్ష సాధింపు కాదు. అది దాని మీనింగే అది కదా. ఆ అవినీతికి పాల్పడకుండానే అరెస్ట్ చేశారు, ఏ విధమైన ఆరోపణలు రుజువు చేయలేదు, కుంభకోణం జరిగిందని చెప్తున్నారు తప్ప ఆ డబ్బు ఎక్కడికి పోయింది అనేది వాళ్ళు చెప్పాలి కదా. ఇప్పుడు ఎవరో చెప్పారు మాకు ఆయన డబ్బులు తీసుకున్నాడని చెప్పి మేము అంటున్నారు, ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి అనేది వాళ్ళు చెప్పాలి కదా. ఇప్పుడు పెట్టుబడి పెట్టింది 370 కోట్లు పెట్టుబడి పెట్టారని చెబుతున్నారు, దాంట్లో 550 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దాంట్లో 3,80,000 మందికి వాళ్ళు శిక్షణ ఇచ్చారు. దాని ఖర్చు కాదండి, దాని ఖర్చు కాదు. దాంట్లో 84,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి అని చెబుతున్నారు. దాంట్లో ఒక్కొక్క సెంటర్ పెట్టినందుకు అయిన ఖర్చు గుజరాత్లో 71 లక్షల ఖర్చు అయితే ఇక్కడ పెట్టింది 63 లక్షల ఖర్చు అయింది. అంటే అంతకన్నా 10 లక్షల రూపాయలు తక్కువ ఖర్చుతోటి ఆంధ్రప్రదేశ్లో ఖర్చు అవటం జరిగింది. ఇది ఏం లేదండి, ఊరికే కక్ష సాధింపు అని ప్రతి వాళ్ళకి అర్థమవుతుంది. ఇందులో
సందేహం ఏదీ లేదు, దాంట్లో అవినీతి జరగలేదు, అదేది నిరూపణ అవ్వలేదు, అంత అబద్ధం. ఇది తమకు అనుకూలమైనటువంటి వాళ్ళు తప్పించేశారు. దాంట్లో ముఖ్యమైనటువంటి ఆఫీసర్లు ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళలో ప్రేమచంద్రారెడ్డి, అజయ్ కల్లాం రెడ్డి, వాళ్ళిద్దరిని ఎందుకు తప్పించారు? జగన్ వర్గానికి చెందిన వాళ్ళని తప్పించేశారు. ముఖ్యమైన ప్రాజెక్ట్ ఆఫీసర్లు అండి, ఇంప్లిమెంట్ చేసింది వాళ్ళేనని చెప్పి ఆర్థిక శాఖ కార్యదర్శి రమేష్ అని ఆయన వాంగ్మూలం ఇచ్చాడు. దాన్ని పక్కన పెట్టి సంబంధం లేనటువంటి వాళ్ళని చేయటం ఏంటి? అది కేవలంగా ఆయన ఎట్లా సంబంధం ఉందంటే మంత్రివర్గంలో ఆమోదించినటువంటి దాన్ని ఆఫీసర్లు ఇంప్లిమెంట్ చేశారు. ఆయనకి ఎట్లా సంబంధం ఉంటుంది? ముఖ్యమంత్రికి సంబంధం ఉంటుంది కదా దాంతో. అది అంటే ఎక్కువగా కాదు, ముఖ్యమైన సంబంధం ఉండదా? ఎంత అన్యాయం ఇది. ఆయన నోట్ ఫైల్ ఉంది, అక్కడ నోట్ ఫైల్ దొరికింది, దానికోసమే కదా ఎంత లేట్ అయింది. చాలా పకడ్బందీగా చేశారు దొరకకుండా. ఇప్పుడు ఆ సాక్ష్యాలు దొరకడానికి వెతకడానికి ఎన్నో ప్రయాసాలు పడి సిఐడి వాళ్ళంతా కనుక్కొని ఇవాళ అవన్నీ దొరికాయి కాబట్టే వాళ్ళు కేసు ఫైల్ చేశారు. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ లో పెట్టకపోకుండా జాగ్రత్తగా ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని కనుక్కున్నారు. ఇప్పుడు దొరికాయి కాబట్టి ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. డబ్బులేమో ఏం తీసుకుంటాడు? ఆఫీసర్ అరెస్ట్ చేయాలా? ఆఫీసర్ దొంగలు చేస్తారా మీరు? నారాయణమూర్తి గారు, శ్రీనివాస్ గారు ఒక ప్రశ్న అడుగుతారంట, మిమ్మల్ని అడగండి. సార్, మరి ఆఫీసర్ల మీద వేస్తారా అంటే ఈ కేసులో లక్ష్మీనారాయణని పెట్టారు. మరి ఆయన ఆఫీసరే కదా, ఆయన మీద ఎందుకు పెట్టారు కేసు? మరి మీరు లక్ష్మీనారాయణ చెబుతున్నారు, శ్రీనివాస్ అని ఆయన పేరు, వీళ్ళిద్దరు పేర్లు మరి వాళ్ళ ఆఫీసర్లే కదా, వాళ్ళ మీద ఎందుకు పెట్టారు? ఇప్పుడే అన్నారు మీరు ఆఫీసర్. నేను అదే చెప్తా ఉన్నా, ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అందరూ ఉంటారు. అదేంటి మీరు ఏమంటున్నారు? ఈయన వదిలేమంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ మీద ఆఫీసర్లు చేశారు, ఈయన సంబంధం లేదంటున్నారు మీరు. అట్లా ఉంది. సాక్ష్యాధారాలు దొరికాయి కదా. ఎక్కడ దొరికినాయి? డబ్బులు ఎక్కడ పోయినాయో చెప్పారా సార్? ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయో చెప్పారా? ఆ డబ్బులు ఎక్కడ పోయినాయో చెప్పారా? డబ్బులు కూడా బయటకు వస్తాయి. డబ్బులు మరి అది చెప్పిన తర్వాత అరెస్ట్ చేయాలి సార్. డబ్బులు ఎక్కడికి పోయినాయో చెప్పిన తర్వాతే అరెస్ట్ చేయాలి. ఎవిడెన్స్ చూపించాలి. ఎవిడెన్స్ లేవు సార్. ఎవిడెన్స్ ఏమీ లేవు. ఏమీ లేవు. ఇప్పుడు డబ్బు పోయింది ఎక్కడికి పోయింది? ఆయన ఏ కంపెనీలోకి వచ్చింది? ఆయన బ్యాంకు ఖాతాల్లోకి వచ్చిందా? ఏదైనా కంపెనీల్లో పెట్టాడో? ఎక్కడికి పోయింది ఆ డబ్బు అనేది ముందు తెలుసకుండా అరెస్ట్ ఎట్లా చేస్తారు? అది ప్రతి సంవత్సరం ఆయన ఆస్తులు ఎంత అనేది ఆయన ప్రకటిస్తూ ఉన్నారు. పారదర్శకంగా ఉన్నారు. డబ్బులు ఎక్కడికి పోయినాయి? ఆయన కంపెనీలో పోయినాయా? ఎక్కడికి పోయినాయి? ఏమైంది అనేది ముందు ప్రాథమికంగా వాళ్ళు కనీసం ఆధారాలు సేకరించాలి కదా, ఎవిడెన్సెస్ పెట్టాలి కదా. ఏ ఎవిడెన్స్ లేకుండా గుడ్డిగా ఇది అరెస్ట్ చేశారు. ఇంకా ఆధారాలు తీసుకోవడానికి కస్టడీ తీసుకుంటున్నారు, రిమాండ్ తీసుకుంటున్నారు. అందుకనే కదా. అంటే మీరు దీన్ని ఎలా చెప్తున్నారండి నారాయణమూర్తి గారు? ఓకే, ఆశాబిందు గారు మీరు మాట్లాడండి. ఆయన చెప్పేవన్నీ చూస్తుంటే నాకు జగన్ గారు యాజ్ ఇట్ ఈజ్ గా కనిపిస్తున్నారండి. పూర్తిగా వాళ్ళ నాయకులు కావచ్చు, యాజ్ ఇట్ ఈజ్ గా తను ఏం చేస్తారో అదన్నీ పూర్తిగా పక్కన వాళ్ళ మీద పుల్లమటం మాత్రమే ఆయనకు కనిపిస్తున్నట్టు అర్థమవుతుంది. ఇక్కడ ఇప్పుడు నిజంగా తప్పు చేసింటే అరెస్ట్ చేయడంలో తప్పే లేదండి. ఎవరైనా అది ఏ పార్టీ ఎనీ పార్టీ, అది ప్రజల సొమ్ము. అది నేను క్లియర్ గా చెప్తున్నా. అది జగన్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు శిక్ష నుంచి తప్పించుకునే ఛాన్సే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ జగన్ గారినే మనం చూసాం. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తుంటే మేము అడ్డుపడుతున్నాము అంటే మీరు క్లియర్ గా మీరు ఏదైతే ఒక రూల్ ప్రకారంగా మీరు వెళ్తున్నారా అనేసి మేము అడుగుతున్నాం. ఒక చట్టపరంగా న్యాయపరంగా మీరు వెళ్ళి ఇదిగోండి ఎఫ్ఐఆర్ లో మీ పేరు ఉంది, ఫలానా 2021 లో మేము డిసెంబర్లో ఇటువంటి కేసు ఒకటి ఇచ్చి చేసాము, ఈ ఎఫ్ఐఆర్ లో మీ పేరుంది, ఇదిగోండి ఆధారాలు, ఇదిగోండి కాబట్టి మేము అరెస్ట్ చేస్తాము, దీనికంటూ అరెస్ట్ వారెంట్ తీసుకొస్తున్నాం మేము అనేసి ఆయన క్లియర్ గా తీసుకొని వచ్చి చూపిస్తే బాగుంటది కదా. ఇప్పుడు ఎలా ఉందంటే ఇది
వైసీపీ వాళ్ళు చేశారు కదా ఎలక్షన్స్ కి ముందు నారాసుర రక్త చరిత్రను సాక్షి మీడియాలో సాక్షి పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో మొదటి పేజీలో తీసుకొచ్చి చూపించి ఇప్పుడు తర్వాత ఆయన సీఎం గా అయ్యాక దాని గురించి పూర్తిగా మర్చిపోయేటట్టు చేసింది ఎవరండి? వాళ్ళ బాబాయే కదా. ఎందుకు వాళ్ళ చేసిన వాళ్ళని లేకపోతే నిందితుల్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఎందుకు సిబిఐ నుంచి మాకు ఎంక్వైరీ వద్దు అనేసి ఆ పిటిషన్ ని ఏకంగా జగన్ గారు వెనక్కి తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారు? వాళ్ళ బాబాయ్ కదా చనిపోయింది. వాళ్ళ చెల్లెలు సునీతమ్మ ఎందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు? మాకు ఆంధ్రాలో వద్దు, మాకు తెలంగాణ కోర్టుకి ఇవ్వండి, మాకు ఇక్కడైతే సురక్షితంగా ఉంటాము, నాకు ధైర్యంగా ఉంటది, ఎవరైతే మా అన్న సపోర్ట్ చేస్తారనుకుంటాను వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యారు అనే ఉద్దేశంతోనే కదా ఇప్పుడు ఈ పేర్లని తీసుకొచ్చింది. సునీతమ్మ ఎవరు? మా ఇంటి మనిషా? నారా ఇంటి మనిషా? లేకపోతే నందమూరి ఇంటి మనిషా? ఆశాబిందు గారు, ఇప్పుడు ఏవైతే అవినీతి ఆరోపణలు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏవైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో దాని వలన చంద్రబాబు నాయుడు పైన ఎఫెక్ట్ పడుతుందా, టీడీపీ పైన ఎఫెక్ట్ పడుతుందా, రానున్న రోజుల్లో టీడీపీ పైన ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందని మీరు అనుకుంటున్నారు? ఒకటండి, ఒక ముఖ్యమంత్రి కాకముందే లక్షల కోట్లు వెనక్కి వేసుకొచ్చి ఆయన జైలుకి వెళ్ళి ఇది చేస్తేనే ఆయన ఎవరో తెలియక ముందునే ఆయన ముఖ్యమంత్రిని చేశారు. ఎవరు? జగన్ గారి గురించి ఆయన చేసి ఆయన ఎవరో తెలుసు. 16 నెలలు జైలుకి వెళ్ళొచ్చి ఒక అవినీతి 1,00,000 కోట్ల అవినీతి చేశారు. ఒక సిబిఐ సిఐడి వాళ్ళు ఈడీ వాళ్ళు అంతా ఒక ఆస్తి జప్తు చేసింది. ఈయనకి ఫలానా మీడియా ఛానల్స్ ఉన్నాయి, ఇంత ఆస్తులు ఇన్ని ఉన్నాయి అని తెలిసి కూడా ఆయన చెప్పే కళ్ళబొల్లి కబుర్లు విని జనాలు ఓట్లేసాక ఆయన వచ్చాక ఆయన పరిపాలన ఏంటో ప్రజలు చూస్తున్నారు. కానీ ఒక 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు, అంతకు ముందు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎన్టీఆర్ గారి హయాంలో ఉన్నప్పుడు కూడా ఆయన పని చేశారు. కొన్ని ఏళ్లుగా ఆయన ఉన్నారు, 42 సంవత్సరాలుగా ఆయన ఈ ప్రజా జీవితంలో ఉన్నారు, ఇదే రాజకీయాల్లో ఉన్నారు. కొన్ని ఏళ్లుగా ఆయన సర్వీస్ చేస్తున్నారు. ఆయన ఏంటో ఒక్క తెలుగు ప్రజలకే కాదండి, ప్రపంచం మొత్తం తెలుసు. ఎన్నో కంపెనీలు తీసుకొచ్చారు. మైక్రోసాఫ్ట్ వల్ల లాంటి అక్కడ బిల్ గేట్స్ కూడా చంద్రబాబు నాయుడు అంటే తెలుసు. అక్కడ ఆయన తీసుకొచ్చింది కూడా ఆయనే. కాబట్టి ఆయన విలువేంటో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ వీళ్ళు ఏదో ఇప్పుడు మేము అవినీతి పరులం కాబట్టి పక్కన వాళ్ళు ఎలాగైనా వైఎస్ఆర్ గారు వైఎస్ జగన్ గారు ఇద్దరిది ఒకటే కళ అండి. చంద్రబాబు నాయుడిని కనీసం కొద్ది రోజులన్నా ఆయన కేసు పెట్టి జైల్లో వేయాలి అనేసి ఇద్దరిది జీవిత కాల కళ అది. కానీ పాపము మహామేత గారు వెళ్ళిపోయారు. ఆ కళని సాకారం చేయకుండానే చూసుకోకుండానే ఏదేదో కేసులు పెట్టి ట్రై చేశారు కానీ అవ్వలేకపోయింది. ఆయన లాంటి అవ్వలేదైతే ఇంక వాళ్ళ అబ్బాయికి ఏమవుతుంది అనుకుంటున్నారు? దొంగ కేసులు పెట్టి ఇది చేపిస్తామంటే అవుతుందంటారా? న్యాయం అనేది ఉంటది కదా, చట్టం అనేది నడుస్తుంది కదా. ఏదో ఊరికే వీళ్ళు ఏదో యాడ్ చేసేసి సెక్షన్లు యాడ్ చేసేసి వీళ్ళు తీసుకొచ్చిన ఏదో పేపర్ల మీద ఆధారాలు తీసుకొచ్చేస్తే అయిపోతుంది అనుకుంటున్నారు. కాదు కదా. ఆశాబిందు గారు, ఒకసారి చెల్ల శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఏదైతే కక్ష సాధింపు అంటున్నారో ఇంకోటి ఏదైనా జరగనివ్వండి, ఎలక్షన్స్ ముందు ఒకవేళ ఇలాంటి అవినీతి ఆరోపణలు ఫేక్వి పెట్టినా కక్ష సాధింపు పెట్టినా వైసీపీకి అదే మైలేజ్ తీసుకొచ్చే అంశం కాదు, అంతే కదండి? ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారు మరి అని మీరు అనుకుంటున్నారు? అంటే అండి, ఇప్పుడు ఆయన ఎలక్షన్లో ఎట్లా గెలవాలి అనేది అది ఓకే పెడితే, ఈ కక్ష సాధింపు మనస్తత్వం అనేది దీన్ని డామినేట్ చేస్తుంది. ఆయన నిరంతరం ఇదే చూస్తున్నాడు. ఆయన ఎంతమందిని జైళ్ళకి పంపాడండి? ఇంతకుముందు చరిత్రలో ఎప్పుడైనా ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులు ఈ విధంగా జైళ్ళకి పంపటం? అదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జైలుకి పంపాలనుకుంటే జగన్ పంపలేడండి. ఏదో కేసు పెట్టి, ఇప్పుడు మిమ్మల్ని నన్ను కూడా ఈరోజు ఏదో ఒక కేసు పెట్టి నిజంగా పెట్టి జైలుకి పంపాలనుకుంటే నిలుసుద్దా లేదా కోర్టుల తర్వాత తాత్కాలికంగా జైల్లో పెట్టచ్చు కదా. కానీ ఆయన పెట్టాడా? ఎప్పుడైనా ఆయన పెట్టాలని పెట్టలేదు. వినండి ఇంకోటి, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు 1450 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. ఎక్కడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రాయి వేయటం కానీ ఎవరిని అడ్డుకోవటం కానీ ఎక్కడా ఏది జరగలేదు. తర్వాత జగన్ కూడా యాత్రలు చేశాడు, వాళ్ళ చెల్లెలు పాదయాత్ర చేసింది, ఎవ్వరు ఎక్కడా అడ్డుకోలేదు. ఈ రోజున లోకేష్ పాదయాత్ర అడుగడుగున ఆయన యాత్రను అడ్డుకుంటున్నారు, రాళ్ళేసి కొడుతున్నారు. చంద్రబాబు యాత్రను అడ్డుకుంటున్నారు, వాళ్ళ కార్యకర్తలు జెండాలు పట్టుకొని వచ్చి విధ్వంసం చేస్తున్నారు. ఒక రాజకీయ పార్టీ తన కార్యకలాపాలు చేస్తూ ఇంకో పార్టీ వాళ్ళు ఎందుకు వస్తారంటే, అంటే విపరీతంగా గొడవలు అల్లర్లు విధ్వంసాలు చేస్తుంటే వాళ్ళ పార్టీ నాయకుడు ఆపొచ్చు కదండి. అది ప్రజాస్వామ్యం, వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకుంటారు, మీరు వద్దని చెబుతున్నారు అని చెప్పొచ్చు, ఎక్కడ ఆపట్లేదు. అయితే ఇది విపరీతమైన సానుభూతిని తీసుకొస్తుందండి. ఇది రాజకీయ, ఇప్పుడు ఎలక్షన్ ముందు అప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం వల్ల ఏమైందంటే, అప్పుడు 17 స్థానాలకి ఉప ఎన్నికలు జరిగితే వాడు రాజీనామాలు చేస్తే
మొత్తం గెలిచాడు ఆయన. ఎందుకు మీడియా ఈ విధంగా నిరంతరం దాన్ని చూపించడం వల్ల విపరీతమైన సానుభూతి వచ్చి గెలవటం జరిగింది. ఇప్పుడు కూడా నేను అనేక మందిని అడగటం జరిగింది, విపరీతంగా తెలంగాణలో కూడా సానుభూతి వచ్చింది. ఎందుకు పెద్ద మనిషి ఆయన ఎంతో అభివృద్ధిని చేశాడు, ఈ ప్రాంతాన్ని కానీ అటు ఆ ప్రాంతాన్ని కానీ ఎన్నో పెట్టుబడులు తీశాడు, నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్లో పేరు ఉంది. అమెరికన్ ప్రెసిడెంట్ని తెచ్చారు, సింగపూర్ ప్రెసిడెంట్ని తెచ్చారు, బిల్గేట్స్ని తెచ్చాడు, పెద్ద పెద్ద ప్రముఖుల దగ్గర అంత పలుకుబడి ఉంది ఆయనకి. ఇంత గొప్ప వ్యక్తి మొన్న పదవిలో లేకపోయినా కానీ హైదరాబాద్లో IIITలో ప్రసంగించడానికి ఆయన పిలిచారు. బిజినెస్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఆయన స్టూడెంట్స్ చెప్పమని చెప్పారు. అంత గొప్ప వ్యక్తిని అదే వినండి, ఈ విధంగా చేస్తున్న వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నాడు, ఈ వేధింపులు అని చెప్పి ప్రజలు, ఇది వైఎస్ఆర్ పార్టీకి చాలా డ్యామేజ్ కలిగిస్తుంది. ఇప్పుడు తటస్థంగా ఉన్న ఓటర్లు మొత్తం ఇటువైపు మొగ్గే అవకాశం ఉంది. వాళ్ళ పార్టీ వాళ్ళతో కూడా నేను మాట్లాడా, మా జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నాడు, మా పార్టీకి డ్యామేజ్ అవుతుంది, దీని కారణంగా మా విజయ అవకాశాలు పూర్తిగా దెబ్బతినిపోయే అవకాశం ఉందని వాళ్ళ పార్టీ వాళ్ళు మొత్తుకుంటున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళు బాధపడుతున్నాడు. ఇంత తెలివి తక్కువ నిర్ణయం పొలిటికల్గా, ఇంత మా పార్టీకి డ్యామేజ్ జరిగేటటువంటి నిర్ణయాన్ని మా నాయకుడు ఎందుకు తీసుకుంటున్నాడు అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకంటే ఎందుకు చేస్తున్నాడంటే ఎవరి సలహా తీసుకోడు, ఏ నాయకుడిని సంప్రదించాడు, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరి యొక్క ఆలోచనలు ఆయన పంచుకోడు, ఎవరి సలహాలని తీసుకోడు, ఇంట్లో కూర్చుంటాడు, సెక్రటేరియట్కి రాడు. మరి ఎవరి సలహాలు తీసుకుని ఆ సజ్జల రామకృష్ణారెడ్డి అని ఆయన ఒక ఆయన ఇంట్లో జగన్తో ఏం మాట్లాడతాడు తెలియదు, ఆయన బయటకు వచ్చి మాట్లాడతాడు. ఏ మంత్రులు కలవడు, ఎవరైనా మాట్లాడితే వాళ్ళు సలహాలు ఇస్తారు, ఇది వద్దు, ఇది మంచి, ఇది చెడు, మన పార్టీకి పలానా పని మంచి చేస్తుంది, ఓట్లు పెంచడానికి అవకాశం ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు మన ఏమిటి అనేది తెలుస్తుంది. ఎవరితోనూ సంప్రదించడు, ఎవరితోనూ మాట్లాడటం. మరి ఇంకేముంది, ఇట్లాంటి నిర్ణయాలు చేయటం వల్ల టీడీపీకే మైలేజ్ వస్తుంది, టీడీపీకి మేలు చేసేటటువంటి అంశం ఇది మొత్తం. ఎందుకంటే టీడీపీకి అంటే రెచ్చగొడుతున్నారు, మీరు రోడ్లోకి రండి, రెచ్చిపోండి, మా మీద మేము అటాక్ చేస్తుంటే ఇంకా మీరెందుకు ఇంట్లో ఉంటున్నారా అని వాళ్ళు రెచ్చగొడుతున్నాడు. వాడు రోడ్లోకి వచ్చి ఇప్పుడు నిన్న చూడండి ఎంత అల్లర్లు చేసి రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తూ ఉంటే చంద్రబాబు ఆయనే కాన్వాయ్ దిగి వచ్చి మీరు ఆగండి అని వాళ్ళని ఆపి వెళ్లాల్సి వచ్చింది. కాబట్టి పూర్తిగా వైఎస్ఆర్ పార్టీని డ్యామేజ్ చేసే అంశం, వాళ్ళకి నష్టం కలిగిస్తుంది. ఓకే, ఆశాబింది గారు మీరు చెప్పండి, అంటే ప్రజెంట్కి స్కిల్ డెవలప్మెంట్లో ఎలాంటి అవినీతి జరగలేదని మీరు అంటారా చంద్రబాబు నాయుడు హయాంలో? మేడం, మీరు ఇక్కడ వాళ్ళు చెప్పే మాటలు చూస్తేనే మనకు క్లియర్ గా అర్థమవుతుంది కదా. కాసేపు 3,000 కోట్లు అన్నారా, కానీ యాక్చువల్ గా అది ఎంత ఉంది అనేసి క్లియర్ గా చెప్తున్నారుగా. మళ్ళీ వాళ్ళు ఫస్ట్ 3,000 కోట్లు అంటారు, తర్వాత 350 కోట్లు అంటారు, తర్వాత ఇప్పుడు నిన్న ఏమో 270 కోట్లు అంటున్నారు. ఏంటి వాళ్ళకు ఒక స్టాండ్ అనేది లేదా? అంటే ఏదో ఒకటి అవినీతిలో వాళ్ళని తీసుకురావాలి, లాక్కొని రావాలి చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు ఒక మాట మీద ఉండలేరు. అబద్ధం చెప్పేవాళ్ళు ఎలా తటస్థంగా ఉండరు కదా, ఏదో ఒకటి చెప్తుండాలి, గుర్తుండదు కదా నంబరు. అలా ఆ నంబర్లన్నీ అలా మార్చి చెప్పేసరికి ఇక్కడ వాళ్ళే క్లియర్ గా ప్రజలకి తెలియజేస్తున్నారు, మేము తప్పుడు కేసులు పెడుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా ఉన్నారు, హీఈస్ నో మోర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సచ్ ఏమంటారు అవినీతి కేసుల్లో, ఇట్లాంటి వాటిలో ఉండరు అనేసి క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ. కాబట్టి ప్రజలకి ఈ వీళ్ళే ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, చంద్రబాబు నాయుడు ఎట్లాంటి వాడు, జగన్ ఎట్లాంటి వాడు అనేసి ప్రజలకి వీళ్ళే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. దీనివల్ల మైలేజా ఏదైతే అన్ని నేను చెప్తానో లేదు తెలియదు, కానీ జగన్ గారికి అయితే చాలా పెద్ద నెగిటివ్ పాయింట్ అయితే ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఆయనకి ఇంకెలాగో నేను ఫ్యూచర్ లో రాలేను, ఇదే ఒక ఛాన్స్ అన్నారు, ఆ ఒక్క ఛాన్స్ ఇదే లాస్ట్, ఇంకా జన్మలో ఇంకా సీఎం అయ్యే ఛాన్స్ లేదు అనే ఉద్దేశంతో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారిని ఇంకా మరో 6 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయనగా చంద్రబాబు నాయుడు గారిని ఎలా ఇబ్బందులకు గురి చేయాలి, లోకేష్ గారి యువగళం కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న నదుల అనుసంధానం గురించి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ప్రతి ఒక్క చోట ప్రజలు విపరీతమైన అభిమానం చూపిస్తూ ప్రతి ఒక్కరూ వస్తూ ఉంటే ఆయన తట్టుకోలేక ఆయన ముందే ఆయన కళ్ళు చాలా ఇది కదా, అటువంటి ఇంత మంచి రెస్పాన్స్ చూస్తుంటే తట్టుకోలేక ఎలాగైనా ఆయనకి ఒక అవినీతి మరక అంటించాలి, నేను ఆల్రెడీ అవినీతి బురదలో ఉన్నాను, నా బురద కొంచెం తగిలిద్దాము చంద్రబాబు నాయుడు గారికి, అలా అయినా ప్రజలకి వెళ్తుందా, ప్రజలకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ పని చేస్తున్నారు. కానీ పూర్తిగా ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ప్రజలు ఎక్కడికక్కడ ఆయన వచ్చే దారిలో ప్రజలు ఎక్కడికక్కడ ఆయన్ని ఆటంకం కల్పిస్తూనే ఉన్నారు. పోలీసుల్ని ఎక్కడికక్కడ పూర్తిగా క్లియర్ గా చూపించండి, ఎఫ్ఐఆర్ చూపించండి, ఆధారాలు చూపించి తర్వాత తీసుకెళ్ళండి అంటున్నారు. మేము ఎక్కడ మా
చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ ఎక్కడ ఏడుపు పెడబొప్పులు పెడతా మీరు అనవసరంగా మా ఆయన్ని ఇబ్బందులు గురి చేస్తున్నారని ఎక్కడ ఎవరేం రాలేదే. ఎక్కడ మా టీడీపీ నాయకులు ఎక్కడికక్కడ కూర్చొని మా చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళడానికి వీల్లేదు అనేసి మీ పోలీస్ స్టేషన్ల దగ్గర మేమేం గొడవలు చేయట్లేదే. మీరు అరెస్ట్ చెయ్యండి, నేను తప్పు చేస్తే ఖచ్చితంగా మీరు నడి రోడ్డు మీద ఉరి వేయండి అనేసి చంద్రబాబు నాయుడు క్లియర్ గా చెప్తున్నారు. షో మీ ద ప్రూఫ్స్, షో మీ ద ఎఫ్ఐఆర్, ఆ నేమ్ నాది ఉందా లేదా అనేసి క్లియర్ గా చూపించిన తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వండి అనేసి క్లియర్ గా అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి ఆశాబిందు గారు. మీ యొక్క వర్షన్ ని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు.